చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు శ్రీమతి జయప్రద గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, సాధారణంగా మన ఇంట్లో అల్మారాలు కానివ్వండి, బీర్వాలు కానివ్వండి, లక్ష్మీ స్థానం ఎక్కువగా మనం డబ్బు, బంగారము ఇలాంటివన్నీ దాచుకునే ప్రదేశం కాబట్టి ఇవి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా అయితేనే లక్ష్మీదేవి నిలుస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. కొన్ని రకాల వస్తువులు కానివ్వండి, దుస్తువులు కానివ్వండి బీరువాలో పెట్టకూడదు అని కూడా అంటూ ఉంటారు. నిజంగా అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అసలే నిలబడదు ఇంట్లో అంటూ ఉంటారు. అలాంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా? ఉంటే అవేంటి? తప్పకుండా నాన్న. అంటే బీరువా మనం కంపల్సరీగా పూర్వం వాడేవాళ్ళం. ఇవాళ బీరువాలు వాడట్లేదు. అందరు కబోర్డ్లో చిన్న లాకర్లు పెట్టేసుకుంటున్నారు. సో అయితే మనం బీరువా గురించి మాట్లాడుతున్న టాపిక్ అంటే, బీరువా ఎందుకు పెడతాము అంటే నైరుతి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని క్లోజ్ చేయడానికి మాత్రం పెడతారు బీరువాని అక్కడ. సో బీరువా అక్కడ పెట్టడానికి కారణం, రీజన్ ఏంటంటే ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీ రావడానికి. ఎప్పుడు నైరుతి బరువు ఉండాలి, నైరుతి హైట్ ఉండాలి. అలా ఉంటేనే కలిసి వస్తుంది ఆ ఇంటి యజమానికి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. అందుకనే ఆ హైట్ కోసం ఏం చేయాలి అని చెప్పి పెద్ద బీరువా తెచ్చి పెట్టుకునేవాళ్ళు. సో బరువైన బీరువా కావాలని చెప్పి ఇనప బీరువా కొనేవాళ్ళు. అంటే పూర్వము బంగారం వెండి వాడే రోజుల్లో కూడా ఇనప బీరువా ఎందుకు పెట్టేవాళ్ళం అంటే, చాలా అంత బరువుగా ఉండే బీరువా ఏదంటే అది ఇనుమ. సో దాన్ని అక్కడ పెట్టేవాళ్ళు. దాన్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల మనకి అందులో పెట్టినప్పుడు లాకర్లో బంగారం పెట్టాలి. నెగిటివ్ ఎనర్జీని క్లోజ్ చేసే శక్తి, ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావాలంటే దాంట్లో బంగారం పెట్టాలి. అప్పుడే దాంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ రాదు. లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే దాంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. సో బీరువా అనేది ఎందుకు అంత బరువుగా పెట్టాలంటే, నైరుతి నుంచి వచ్చే రాక్షస శక్తి అనమాట. ఆ రాక్షస శక్తి ఏమేం చేస్తుంది మనుషుల్ని అంటే, అక్కడ మాస్టర్ బెడ్రూమ్లోనే ఉంటుంది ఈ నైరుతి రూమ్ అనేది మనకి. సో మాస్టర్ బెడ్రూమ్లో ఎప్పుడైతే యజమాని పడుకుంటారో, ఈ రాక్షస శక్తి అంతా కూడా వాళ్ళలో ప్రవేశించి వాళ్ళు రాక్షసత్వంగా మారుతారు, మాటలు గట్టిగా మాట్లాడతారని దాన్ని అంచిపెట్టేవాళ్ళు. దానికోసం బీరువా పెట్టేవాళ్ళు. సో దాని నుంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ రావడానికి బంగారం పెట్టేవాళ్ళు, డబ్బు పెట్టేవాళ్ళు. సో బంగారం మొదటి ప్రాధాన్యత, తర్వాత డబ్బు. ఇంకా వస్త్రాలు, పట్టు చీరలు, పట్టు వస్త్రాలు ఉంటే అవన్నీ పెట్టుకునేవాళ్ళు. అయితే ఇవాళ బీరువాలో ఏం పెడుతున్నారు అంటే, జాతకం పేపర్లు పెడుతున్నారు. మంచిది కాదు, అవి పెట్టకూడదు. అంటే వాళ్ళ పుట్టిన టైము వాటిని బట్టి రాశిని తీసుకెళ్ళి పెడతారు ఆ ప్లేస్లో. అది నైరుతి భాగంలో బీరువా ఉంటే ఈ పేపర్లు తీసుకు అక్కడ పెట్టకూడదు, మంచిది కాదు, నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. తర్వాత గోమతి చక్రాలు, శంఖాలు, విలువైన వస్తువులు ఏమి కొనుక్కున్నా ఎక్కడైనా దేవాలయం నుంచి ఇది గుళ్ళో ఇచ్చేది కొబ్బరికి తీసుకెళ్ళి బీరువా పెట్టాలని బీరువా పెట్టేస్తుంటారు. అవి పెట్టకూడదు. సో ఇలాంటి గోమతి చక్రాలు ఇవి లక్ష్మీ ప్రదమైనవే అంటారు కదమ్మా, మరి అవి కూడా పెట్టకూడదు. ఎందుకంటే లక్ష్మీ ఒక అనుగ్రహంతో ఉన్న గోమతి చక్రాలు ఓకే, కానీ అవి ఎక్కడ ఉంటాయి? సముద్రం నుంచి వచ్చినవి. అవును, సముద్ర గర్భాల నుంచి వచ్చినవి. అవి ఎందుకు తీసుకుంటాం అంటే, అవి మనలో నెగిటివ్ని లాగేస్తాయి. ఆ నెగిటివ్ అవి తీసుకుంటాయి. అవి తీసుకుని దాన్ని మళ్ళీ మనం శుద్ధి చేయాలి. వాటిని ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి వాటిని శుద్ధి చేసుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న నెగిటివ్ బయట తీసేస్తుంది, మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి. మళ్ళీ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ లాక్కుతాయి. అందుకే ఇంట్లో గోమతి చక్రం పెట్టమంటారు. సో ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే, అంటే తెలియని దుష్టశక్తి, ప్రేతశక్తి, ఈ శక్తులు ఏమైనా ఉంటే ఆ గోమతి చక్రాలు కానీ, శంఖం కానీ ఏమైనా ఉంటే అవి లాగేసుకుంటాయి. అవి లాక్కొని వాటిలో ఉంచుకుంటాయి. వాటిని మనం ప్రతి పౌర్ణమి, శంఖాలు అయితే ప్రతి పౌర్ణమికి శుద్ధి చేసుకుంటాం. ఈ చక్రాలు అయితే ప్రతి అమావాస్యకి శుద్ధి చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోయి మళ్ళీ పాజిటివ్గా మారుతుంది. అలా దాన్ని మార్చుకునే శక్తి వాటికి ఉంది. అందుకని వాటిని పెడతాం. కానీ మనం బీరువాలో పెట్టామనుకోండి, అన్ని ఏళ్ళ నుంచి ఉంటుందో బీరువాలో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోయి అవి ఒక రాక్షస శక్తిగా మారి వాటిలోంచి ఒక ఆరా బయటకు వస్తుంది. ఆ ఆరా మన మీద కానీ, మన పిల్లల మీద కానీ ప్రభావం చూపిస్తుంది. సో అందుకని బీరువాలో డబ్బు నగలు తప్ప ఇంకేం పెట్టకూడదు. ఇవాళ నగలు కూడా పెట్టట్లేదు, అన్ని బ్యాంకులో పెడుతున్నారు, లాకర్స్లో పెడుతున్నారు, బ్యాంకులో పెడుతున్నారు. ఇంకా నైరుతిలో బీరువా కూడా చాలా మంది పెట్టట్లేదు, అన్ని కబోర్డ్స్ పెడుతున్నారు. ఒకవేళ బీరువా పెడితే మాత్రం ఖచ్చితంగా దాంట్లో ఇంత బంగారం అయినా పెట్టాలి, పెట్టి దాన్ని లాక్ వేయాలి. అప్పుడే దాంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనకు ఉంటుంది. లేకపోతే ఆ బీరువా నెగిటివ్ అవుతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ మన మీద, పిల్లల మీద, అందరి మీద చూపిస్తుంది ఎఫెక్ట్. అంటే ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే, ఆలోచన విధానం అనేది మారిపోతూ ఉంటుంది. ఎలా మారిపోతుంది ఆలోచన అంటే, మంచి ఆలోచించేవాడు చెడుగా ఆలోచిస్తుంటారు. ఒకరు మంచి చేయాలనుకుంటారు,
నేను చేయాలి, ఎందుకు చేయాలి నేను అసలు అనుకుంటారు. అది అంటే పూర్వము ఒక కుటుంబం ఉండేది. కుటుంబంలో ఏదైనా కావాలి అంటే పెద్ద ఇంటి పెద్ద అందరికీ చేసేవాళ్ళు. ఇంటి పెద్ద ఏం చెప్తే అందరూ అది వినేవాళ్ళు, దానికి అందరూ ఏకీభవించేవాళ్ళు. ఇవాళ భార్యాభర్త పిల్లలు నలుగురు ఉన్న కుటుంబంలో కూడా భర్త చెప్తే భార్య వినట్లేదు, భార్య చెప్తే భర్త వినట్లేదు, భార్య భర్త ఇద్దరు కలిపి చెప్తే పిల్లలు వినట్లేదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటి ఎనర్జీస్ వల్ల వస్తాయి అన్నమాట. వాళ్ళు ఏదో చదవడం వల్ల, లేకపోతే వాళ్ళు బాగా చదువుకున్నామనో, లేదా మేము అంతా నాలెడ్జ్ పెంచుకున్నామనో కాదు అర్థం. ఇంట్లో ఉన్న ఎనర్జీస్ వల్ల వాళ్ళు అలా మారుతున్నారు. హెవీ రేడియేషన్స్లో పెరుగుతున్నారు పిల్లలు కానీ పెద్దవాళ్ళం కానీ. ఆ రేడియేషన్స్లో జోన్లోని, రేడియేషన్స్ జోన్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనకి నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి. అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? కాస్మిక్ ఎనర్జీ నుంచి వస్తుంది. సో సూర్యకాంతి ఎక్కడైతే పడుతుందో నెగిటివ్ ఎనర్జీ ఫిల్టర్ అవుతుంది. ఇప్పుడు సూర్యకాంతి పడే అవకాశమే లేదు కదా, మనకన్నీ అపార్ట్మెంట్లు అయిపోయి కదా. అపార్ట్మెంట్లో సూర్యకాంతి ఎక్కడ వస్తుంది? సూర్యకాంతి పడితే ఖచ్చితంగా ఆ నెగిటివ్ని ఫిల్టర్ చేసేస్తుంది. అందుకే సూర్యుడు యొక్క కాంతి పడాలని పూర్వం మనకి వాకిలి కడితే మండువ వాకిలి ఇల్లు కట్టేవాళ్ళు. ఆ ఇంట్లో ఆ సూర్యకాంతి పడేది, అందులో ఒక హోల్ లాగా ఆ హోల్లో పెట్టేవాళ్ళు కదా, అది మండు వాకిలి అంటాం. సో ఆ మండువ వాకిలి ఇల్లు అంటామట. అంటే దాని నుంచి సూర్యుడు కరెక్ట్గా ఇంట్లోకి వచ్చేది, ఆ ఎనర్జీ మొత్తం ఇల్లంతా పాజిటివ్ అయ్యేది, ఎటువంటి నెగిటివ్స్ ఉన్నా బయటికి పోతుండేది. సో అక్కడ మధ్య తులసమ్మ ఉంటుంది. సో తులసికి ఎక్కువగా పాజిటివ్ని గ్రాప్ చేసి పెట్టుకుంటుంది. సో సూర్య రశ్మి నుంచి వచ్చే ప్రతి ఒక్క ఎనర్జీని తులసి దాన్ని స్టోర్ చేస్తుంది. అందుకే తులసి మొక్క కంపల్సరీ అంటారు. అందుకే తులసి లేని ఇల్లు ఇంకా ఇల్లు శ్మశానంతో సమానం, ఉండకూడదు అంటారు. కంపల్సరీ తులసి పెట్టాలంటారు. ఎందుకంటే తులసిలో ఉన్న పవిత్రమైన ఎనర్జీ ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్. తులసి మొక్క పవిత్రము పూజ అదంతా తర్వాత విషయం. ముందైతే తులసి మొక్క ఉంటేనే పాజిటివ్ ఎనర్జీని అది వ్యాపిస్తుంది మొత్తం. అది ఎటువంటి దుష్ట శక్తిని, ఎటువంటి పీడ శక్తిని, ఎటువంటి ప్రేత శక్తిని లోపలికి రానిదు తులసమ్మ ఉంటాయి. ఇప్పుడమ్మ బీరువాలో చాలా వరకు బట్టలు కూడా కొన్ని రకాలవి వెంటనే వాష్ చేయకూడని దుస్తువులు ఉంటూ ఉంటాయి. అటువంటివి ఒకసారి కట్టుకున్నాక 2 సార్లు కట్టుకున్నాక కూడా మడత పెట్టి బీరువాలో పెడుతూ ఉంటారు. అలా పెట్టొచ్చు అంటారా? అసలు బీరువాలో బంగారం తప్ప ఏమి పెట్టకూడదు అన్న. అసలు బట్టలే పెట్టకూడదు. కానీ బట్టలు, ఉతికిన బట్టలు కానీ పట్టు వస్త్రాలు పెట్టుకోవచ్చు అండి. ఒకసారి కట్టుకున్నాక వాటిని మళ్ళీ వాష్ చేసి పెట్టుకోవాలి తప్ప దాన్ని మళ్ళీ అలా మడతేసి పెట్టకూడదు. అలా పెడితే దానివల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు మనం ఒక అందమైన చీర కట్టుకుని పెళ్ళికి వెళ్ళాం, ఆ చీర అందరూ బాగుంది అని చెప్పారు. సో ఆ చీరకు దిష్టి పడుతుందా? సో ఎంతమంది కళ్ళు ఎనర్జీ పడుతుంది మనకు తెలియట్లేదు. ఆ ఎనర్జీతో అదే చీర మళ్ళీ బిరువులో పెడితే మళ్ళీ మనం కట్టుకున్నప్పుడు మళ్ళీ చాలా మంది బాగుంది అన్నప్పుడు ఈ ఎనర్జీ మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే చాలా మంది చీర కట్టుకుని బయటికి వెళ్ళగానే వాళ్ళ తలనొప్పి వచ్చింది, అసలు మాకు పడదండి, మాకు బాగా దిష్టి అవుతుంది. దిష్టి శరీరానికి కాదు, మనం కట్టుకునే వస్త్రాలకి, వేసుకునే నగలకి. సో మనకు వస్తుంది. ఇప్పుడు మనమే భరించాలి కదా, అవి భరించలేవు కదా, అవి మనమే వదులుతాయి. సో అందుకని ఏంటంటే పూర్వం మనకి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత బట్టలు తడిపేసి స్నానం చేసి వచ్చేవాళ్ళ ఇంట్లోకి. ఇవాళ అలా లేదు కదా పరిస్థితి. అందుకని విడిచిన బట్టలు పెట్టకూడదు బీరువాలో. అంటే విడిచిన బట్టలు అంటే ఒకసారి కట్టుకొని తీసిన బట్టలు మళ్ళీ మధ్య బీరువాలో ఖచ్చితంగా పెట్టకూడదు. ఒకవేళ బట్టలు పెట్టుకోవాల్సి వస్తే పట్టు వస్త్రాలు, ఉతికిన వస్త్రాలు పెట్టుకోవచ్చు, కొత్తవి పెట్టుకోవచ్చు, ఇవి పెట్టుకోవాలి. ఇంకా బీరువాలో జాతక చక్రాలు, పేపర్లు అలాంటివి అస్సలు పెట్టకూడదు. తర్వాత లెక్కలు వేసిన పద్దు లెక్కలు, పేపర్లు అవి కూడా పెట్టుకోకూడదు. ఇవన్నీ పెడితే హరిస్తాయి, ఉండవు అక్కడ, అందుకని పెట్టకూడదు. ఓకే. అంటే చాలా మంది ఏదైనా వారంటీ గ్యారంటీకి సంబంధించినవే కానివ్వండి, చాలా రకాల ఈ కాగితాలకు పేపర్స్కి సంబంధించినవి ఏమున్నా ఒక ఫైల్లో పెట్టి బీరువాలోనే పెట్టేస్తూ ఉంటారు. ల్యాండ్ పేపర్స్ కానివ్వండి, అవి కూడా పెట్టొద్దు అంటారా? అవి పెట్టచ్చు. ల్యాండ్ పేపర్స్, పేపర్ సంబంధించి పెట్టచ్చు. మన జాతక చక్రం వేసింది పెట్టకూడదు. సో చక్రాలు వేయడం అంటే ఏంటంటే అవి గ్రహాలు ఎక్కడ ఉన్నాయి చూపించడమే. సో ఆ గ్రహం ఒక ఎనర్జీ తీసుకెళ్ళి నైరుతిలో పెట్టామంటే, నైరుతిలో ఉండే ఎనర్జీ ఏంటి? రాక్షస శక్తి. సో రాక్షసులు మన జాతకం చూస్తూ ఉంటారు వాళ్ళు రోజు. అప్పుడు మనకేమనిపిస్తుంది? మనం చేసే పనుల మీద మనకే కోపం వస్తుంది, మనకే ఆవేశం వస్తుంది. ఎందుకు మనం వాళ్ళని అలా తిట్టాం ఇవాళ అసలు అని ఆలోచించుకుంటే వాళ్ళకి అర్థం అవదు. ఎందుకు నేను తిడుతున్నాను, ఎందుకు ఇంత కోపం వస్తుంది నాకు అనుకుంటారు. సో కారణం ఏంటంటే వీళ్ళు తీసినప్పుడు పేపర్లు అటు ఇటు పడి ఒక్కోసారి జాతకం తిరగబడుతుంది, అలా తిరగబడకూడదు. అందుకే జాతకం పేపర్ అనేది పూర్వం అసలు ఏం చేస్తారంటే పుస్తకంలో రాసి ఆ పుస్తకాన్ని దేవుడి రూమ్లో దేవుడి ఫోటో దగ్గర పెట్టేవాళ్ళు కదలకుండా. దాని మీద ఒక శంఖం కానీ ఏదో గ్రంథం కానీ పెట్టేసేవాళ్ళు, అలా పెట్టి ఉంచేవాళ్ళు. ఇప్పుడు జాతకం పేపర్లు కానీ ఏమైనా సరే అలా పెట్టేస్తారు. దాని మీద ఫోన్లో పెట్టేస్తారు, ఇంకా ఆ ఫోన్ ఎలా పెడితే అలా పెడుతుంటారు. సో అప్పుడు జాతకం తిరగబడుతుంది కదా, అలా తిరగబడితే మన లైఫ్ తిరగబడుతుంది అర్థం. ఇన్ని అర్థాలు ఉన్నాయి. అంటే ఒక వస్తువుని పెద్దవాళ్ళు మనకి ఎందుకు ఇక్కడ పెట్టమని చెప్పారంటే, దాన్ని ఎందుకు పాటించమని చెప్పారంటే మనం అలా పాటించుకుంటూ వెళ్ళాలి. దాన్ని మారిస్తే
దానివల్ల ప్రమాదాలు అనర్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది జరుగుతుంది ఓకే, అనమాట. ఓకే. అంటే ఏదేమైనా మనం పెద్దవాళ్ళు చెప్పింది కొట్టి పారేయకుండా అస్సలు ఆచరిస్తే గనుక ఖచ్చితంగా మనకు తెలియకుండానే మనం మన లైఫ్లో మార్పులు అయితే చూడగలుగుతాం. 100% పాజిటివ్గా అది కూడా. ఖచ్చితంగా. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.